నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్ఎస్ ప్రాపర్టీస్. మీరు కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తుండ్రా? ఏదైనా డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో కొనాలని వెయిట్ చేస్తుండ్రా? ఏదైనా నేషనల్ హైవేని ఆనుకుని ఉంటే బెటర్ అని అనుకుంటుండ్రా? అయితే చూడండి ఫ్రెండ్స్, మీకోసమే ఒక సూపర్ అంటే సూపర్ ప్రాపర్టీ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఎట్లా అంటే నేషనల్ హైవేని ఆనుకొని ఫుల్ డెవలప్మెంట్ అవుతున్న ఒక సిటీకి దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ కూడా 4 మూలల స్క్వేర్ షేప్లో ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఈ ల్యాండ్ కూడా కన్వర్షన్ చేసిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక గీ ప్రాపర్టీ గురించి తెలుసుకుందామా? ఇక గీ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది 1050 స్క్వేర్ యార్డ్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది నేషనల్ హైవేని ఆనుకొని ఉంది. ఈ ల్యాండ్కి 3 సైడ్స్ రోడ్ ఉంది ఫ్రెండ్స్. మనకు నార్త్ సైడ్ ఏమో 20 ఫీట్ రోడ్ ఉంది, ఈస్ట్ సైడ్ 20 ఫీట్ రోడ్ ఉంది. ఈ ల్యాండ్కి ముందర నేషనల్ హైవే ఆనుకొని ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ హైవే కూడా 4 లైన్ రోడ్ శాంక్షన్ అయింది ఫ్రెండ్స్. శ్రీశైలం హైవే ఫుల్ డెవలప్మెంట్ అవుతున్న హైవే. ఈ హైవే గుంటనే ఒక 12 km ముందుకు పోతే అక్కడ నుంచి తిరుపతి హైవే స్టార్ట్ అయింది. ఆ తిరుపతి హైవే కూడా ఆల్రెడీ 80% వర్క్ కంప్లీట్ అయ్యింది. ఆ తిరుపతి హైవే స్టార్ట్ అయ్యిందనుకో, ఈ శ్రీశైలం హైవే 4 లైన్ రోడ్ అయ్యిందనుకో, ఒక్కసారి థింక్ చేయండి ఫ్రెండ్స్, ఒక రేంజ్లో డెవలప్మెంట్ ఉంటుంది ఈ ఏరియా. ఇప్పటికే ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది శ్రీశైలం హైవే. ఇక గీ ప్రాపర్టీ దేనికి యూజ్ అవుతుంది? ఇది కమర్షియల్ పరంగా బాగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మెయిన్ హైవేని ఆనుకొని ఉంది కాబట్టి ఏదైనా రెస్టారెంట్కి, లేదంటే హోటల్కి, లేదు అంటే చిన్నపాటి పెట్రోల్ బంప్కి, ఇంకా అదే విధంగా చిన్న కన్వెన్షన్ హాల్కి, లేదంటే ఒక లాడ్జులు, ఏదైనా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే హైవేని ఆనుకొని ఉంది ఫ్రెండ్స్. ఇట్లా హైవేని ఆనుకొని ఉన్న బిట్లు దొరుకుడు చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అట్లా సెర్చ్ చేసే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా చాలామంది ఎన్ఆర్ఐస్ ఏంటంటే ఏదైనా హైవే కానుకున్న ప్రాపర్టీ, కమర్షియల్ ప్రాపర్టీ, ఆల్రెడీ కన్వర్షన్ చేసిన ప్రాపర్టీ కొనాలని వెయిట్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అట్లాంటి ఇది మంచిగా అంటే మంచిగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక దీని లొకేషన్ నుంచి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది ఆమన్గల్ ఏరియాలో ఉంటుంది. ఆమన్గల్కి 3 km ఉంటుంది. వెల్దండ మండల్ అవుతుంది. వెల్దండకి 8 km ఉంటుంది. నాగర్ కర్నూలు డిస్టిక్ అవుతుంది. ఇంకా అదేవిధంగా కర్తాల్కి 19 km ఉంటుంది. తుకుగూడ ఓఆర్ఆర్కి 45 km ఉంటుంది. ఇక అదేవిధంగా హైదరాబాద్కి 65 km ఉంటుంది. ఇక డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఇది శ్రీశైలం హైవే అనుకుని ఉంది. ఇది 4 లైన్ రోడ్కి శాంక్షన్ అయింది. ఇక 12 km డిస్టెన్స్లో తిరుపతి హైవే పోతుంది. ఇక అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ 5 km ఉంటుంది. ఇక ముచ్చాల ఫార్మసిటీకి 15 km ఉంటుంది. అందులో రీసెంట్లీగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఓపెన్ చేసిండ్రు ఫ్రెండ్స్. 57 acresకి, దానికి 15 km మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది 20,000 ఫర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే. 20,000 ఫర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.